ఫ్రెండ్స్ ఇప్పుడు గౌన్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ముందుగా బాడీ కోసం ఒక కలర్ తీసుకున్నాను. కింద పార్ట్ కోసం ఇవి 2 కలర్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు బాడీ కోసం ఇప్పుడు ఇది 2 మడతలుగా వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు దీన్ని మళ్ళీ మధ్యకి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పొడవు ఎంత చూపిస్తాను. బాడీ పొడవు 12 తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు మెడ లూజు 2.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ భాగం ఇప్పుడు ఇక్కడ నుంచి మెడ భాగం దగ్గర నుంచి ఈ విధంగా 2 తీసుకుంటున్నాను షోల్డర్ భాగం. ఇప్పుడు షోల్డర్ పై నుంచి కిందకి తీసుకోవాలి. ఈ విధంగా 5 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు బాడీ లూజు పైన చెస్ట్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా 6 ఇంచెస్ మామూలుగా మార్కింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఖర్చు భాగం కోసం. ఇప్పుడు కింద నడుము భాగం దగ్గర ఈ విధంగా తీసుకోవాలి. 5.5 మామూలుగా బాడీ లూజు. ఇప్పుడు 5.5 ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు 1/2 ఇంచ్ ఇక్కడ కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకి బాడీ లూజ్ని బట్టి లూజ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ చేస్తున్నాను. నెక్ ఈ విధంగా. ఇప్పుడు వెనక్కి ముందుకు సేమ్ స్టిచ్ తీస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు ఖర్చు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. లూజ్ చేసుకోవడానికి ఫ్రంట్ డాట్స్ కూడా వేసుకోవచ్చు మధ్య భాగానికి. ఇప్పుడు వెనక భాగానికి ఎదర భాగానికి కట్ చేసాం కాబట్టి ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వెనక భాగానికి ఓపెన్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఉక్సుల భాగం కోసం, లేదంటే జిప్ అన్న వేసుకోవచ్చు. ఈ విధంగా వెనక భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగం కోసం ఇది పెద్దగా తీసుకుంటున్నాను క్లాత్ అంబ్రెల్లా కట్ కోసం. ఈ విధంగా ఇప్పుడు ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఈ 2 ఫోల్డింగ్స్ని ఈ విధంగా కోన్ షేప్ మోడల్లో వేసుకోవాలి. ఈ విధంగా పైన కోన్ షేప్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన బాడీ లూజ్
6 ఇంచెస్ తీసుకున్నాను. 5.5 తీసుకున్నాను. ఖర్చులతో అవి 6 తీసుకుంటున్నాను. రెండు ఒకే విధంగా వచ్చేలా తీసుకోవాలి. 2 డాట్స్ ఖర్చు భాగం కావాలి కాబట్టి 6.5 తీసుకుంటున్నాను. మన బాడీ లూజ్ని బట్టి ఈ విధంగా మనం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇటు అటు కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా అంటే ఇటు 9 వచ్చింది, ఇటు 9 ఉండేలా చూసుకున్నట్లయితే ఇప్పుడు 6 వచ్చింది, 6.5 వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా అంటే ఈ రెండింటికి సమానం చేసి తీసుకోవాలి. ఈ మధ్య భాగానికి తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా ఇది బాడీ లూజు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం పొడవు తీసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి 16 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలి, ఎందుకంటే ఖర్చు భాగం లోపల ఫోల్డ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు పైన కోన్ షేప్ దగ్గర నుంచి ఇది ఎంత కరెక్ట్గా ఎంత వస్తుందో 25th, ఈ 25th నుంచి మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి ఈ విధంగా సర్కిల్ షేప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే సర్కిల్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా గీయాలి. ఇప్పుడు పైన బాడీ దగ్గర కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక భాగం కటింగ్ చేశాను. ఇప్పుడు పైన బాడీ కలరే కింద కోసం మళ్ళీ ఇంకొకటి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కింద 2 పొరల కింద వేసాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ కోన్ షేప్ మోడల్లో కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా నేను 6 తీసుకుంటున్నాను. ఇప్పుడు సిక్స్ వచ్చేలా మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు కింద భాగం కోసం పొడవు భాగం చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 9 ఇంచెస్ అంటే పైనుంచి ఎంత వస్తుందో తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు 17, ఈ 17కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్కిల్ షేప్లో తీసుకోవాలి. ఈ విధంగా కింద భాగానికి కటింగ్ చేస్తాం. ఇప్పుడు ముందు కలర్ కట్ చేసిన దానిపైన ఇప్పుడు కట్ చేసిన కలర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదే భాగాన్ని కొంచెం లైట్గా లోతు తీసుకోవాలి. కొంచెం డిజైన్ కనిపించడం కోసం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ లాస్ట్ దగ్గర నుంచి కొంచెం పైకి
ఒక సైడ్ డిజైన్ కోసం నేను ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం సైడ్ డిజైన్లా ఈ విధంగా కటింగ్ చేశాను. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్లో కట్ చేసిన ఈ పైన ముక్కదా నేను ఈ విధంగా 1 ఇంచ్ ఉండే విధంగా కింద బార్డర్ కోసం కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు కింద భాగానికి ఈ విధంగా బార్డర్ వేసుకోవడానికి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా బార్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పైన బాడీకి హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విక్సుల భాగం కోసం ఇప్పుడు ఇవి 2 పొరల మీద తీసుకున్నాను. వీటిని డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు చేతుల పొడవు వచ్చి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. 11 మామూలుగా పొడవు తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం లోపల ఫోల్డింగ్ కోసం 12 ఇంచెస్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు చేతుల పొడవు చేతులు లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు 5.5 లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు కింద వచ్చేసరికి లూజ్ చూస్తున్నాను. కింద భాగానికి 3.5 తీస్తున్నాను. కింద ఖర్చు భాగం కోసం కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను. ఈ విధంగా ఇప్పుడు పైన భాగం నుంచి లోతు తీయాలి కాబట్టి లోతు 1.5 తీస్తున్నాను. ఇప్పుడు ఈ పైన షోల్డర్ పైన భాగం నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చేతులు లూజ్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఈ మధ్య భాగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే షోల్డర్ దగ్గరికి ఈ మధ్య భాగం కరెక్ట్గా రావాలి. ఇప్పుడు ఇది మనకి ఫోల్డింగ్ కోసం ఎంతైతే అవసరం ఉందో అంతవరకు కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనకి చేతులకి లోతు తీసుకోవాలి. ఫస్ట్ రైట్ సైడ్ వేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా రైట్ సైడ్ లోపలికి ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేతులకి ఈ 2 భాగాలకి మనం ఎక్కడైతే ఖర్చు భాగం పెడతామో అక్కడ నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇది ఎదర భాగం తెలియడం కోసం
ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చు భాగానికి ఈ విధంగా ఫోల్డింగ్ లోపలికి చేస్తున్నాను.